అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 10th క్లాస్ CBSE సిలబస్‌కి సంబంధించిన గ్రామర్ పార్ట్. యూనిట్ 1 కానివ్వండి, యూనిట్ 2, యూనిట్ 3 ఇవి మీరు చూస్తున్నారు. ఇవి ప్లేలిస్ట్‌లో మీకు అందుబాటులో ఉంటాయి. అట్లానే వర్డ్స్ అండ్ ఎక్స్‌ప్రెషన్స్ 2 ఏదైతే వర్క్ బుక్ ఉందో అది యాజ్ వెల్ యాజ్ టెక్స్ట్ బుక్‌లోని లెసన్స్ అండ్ సప్లిమెంటరీ రీడర్‌లోని లెసన్స్ మీకు ఇయన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఒకవేళ మీరు యాక్సెస్ చేయలేకపోతే సింపుల్‌గా 10 లింక్ అని కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే రిప్లైగా నేను మీకు ప్లేలిస్ట్ లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు మనం ఈ వీడియోలో 10th క్లాస్ సిలబస్లోని చాప్టర్ 9 ద ప్రపోజల్ బై ఆంటన్ చెకవ్ దీన్ని మనం ఇప్పుడు సమరీ అనేది మనం చూడబోతున్నాం. ఇక్కడ మీరు చూసేటటువంటి ఏదైతే ప్రపోజల్ ఉందో మ్యారేజ్ ప్రపోజల్ అన్నమాట. దీనికి ఇంకో పేరు ఏంటంటే యాక్చువల్గా ద మ్యారేజ్ ప్రపోజల్ బై ఆంటన్ చెకవ్ అనమాట. ద ప్రపోజల్ అన్నారు. ఏంటి ప్రపోజల్ అంటే అర్థం ఏంటంటే పెళ్ళికి జనరల్గా మనం ఒక ఇంటికి వెళ్ళిపోయి మీ అమ్మాయిని ఇస్తారా అని అడుగుతాం చూసారా, అదే ప్రపోజల్ అన్నమాట. పెళ్ళికి సంబంధించి మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వండి, అది మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది అని చెప్తూ ఉంటాం. ఇది రాసింది ఆంటన్ చెకవ్, రష్యా రైటర్ ఇతను ఇది 1888, 89లో రాయడం జరుగుతుంది. మొట్టమొదటిసారి దీన్ని ఎనాక్ట్ చేసేది అంటే ఒక నాటకంగా దీన్ని వేసేది ఎప్పుడంటే 1890లో మొట్టమొదటిసారిగా నాటకం అనేది వేయడం అయితే జరిగింది. ఇప్పుడు దరిదాపులుగా ఒక 130 సంవత్సరాలు అయిన తర్వాత కూడా 130, 140 దరిదాపుగా అక్కడ 10, 134 సంవత్సరాలు ఆ విధంగా అయింది. ఇప్పటికీ కూడా రిలవెంట్ అన్నమాట ఇది ద ప్రపోజల్ అనేది. అలా ఉంటుంది ఈ ఆంటన్ చెకవ్ రాసినటువంటి ద ప్రపోజల్. మనకి చాప్టర్ 9లో ఉంది. టైటిల్ వచ్చేసి ద ప్రపోజల్ లేకపోతే మ్యారేజ్ ప్రపోజల్, పెళ్ళికి సంబంధించినటువంటి ప్రపోజల్ అన్నమాట. రాసింది రష్యన్ రైటరు డ్రామటిస్ట్ చెకవ్ 1888, 89లో రాయడం జరిగింది. ఫస్ట్ ప్లే ఇది నాటకంగా వేయడం వచ్చేసి 1890లో దీన్ని మొట్టమొదటిసారిగా నాటకం అనేది వేయడం జరిగింది. సెట్టింగ్ అంటే ఏంటంటే ఎప్పుడు ఎక్కడ అని చెప్పేదే సెట్టింగ్. అసలు ఈ కథ ఎక్కడ జరిగింది అదన్నమాట. రష్యాలో స్టెపాన్ చుబుకోవ్, చాచా చుబుకోవ్ గారి యొక్క ఇంట్లో జరుగుతుంది. అసలు ఎవరు వీళ్ళు అనేది మనం ఇప్పుడు చూద్దాం. యాక్చువల్గా ఈ కథలో 3 పాత్రధారులు ఉంటారు. ఈ కథలో ప్రధాన పాత్రధారుడు వచ్చేసి మనకి లోమోవ్ అండి. లోమో ఇతను వచ్చేసి మనకి ప్రధాన పాత్రధారుడు, హీరో అనుకోవచ్చు. యాక్చువల్గా కాదు, మన సినిమాల్లో హీరో అయితే కాదు, కాకపోతే ప్రధాన పాత్రధారుడు అనమాట లోమో. ఈ లోమో ఇంటి ఎదురు ఉన్నటువంటి చుబుకోవ్, చాచా చుబుకోవ్ అంటాను కారణం ఏంటంటే పెద్ద ఆయన ఈజీగా గుర్తుండడానికి. ఇతను ఫాదర్ ఆఫ్ నటాలియా, అమ్మాయి తండ్రి. ఇప్పుడు మూడో పాత్రధారి ఎవరంటే నటాలియా. ఈమె వచ్చేసి డాటర్ ఆఫ్ చుబుకోవ్. ఈమెకి వచ్చేసి 25 ఏళ్ళు ఉంటాయి. లొమోకి వచ్చేసి 35 ఏళ్ళు ఉంటాయి. ఇప్పుడు లొమోకున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే తనకి 35 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పుడు తను పెళ్లి చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలంటే తన కార్యక్రమాలన్నీ కూడా సహజంగా జరిగిపోవాలి, పెద్దగా ఇబ్బంది ఉండకుండా ప్రతిదీ జరిగిపోవాలి అంటే పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే ఇతనికి చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నాయని తానే ఫీల్ అవుతూ ఉంటాడు లోమో. అంటే ఏంటంటే ఇతను హైపోకాండ్రియాక్ అనమాట. హైపోకాండ్రియాక్ అంటే జబ్బులు ఏమీ లేకపోయినా సరే జబ్బులు ఉన్నట్టుగా ఫీల్ అయ్యేటటువంటి ఒక రోగమే హైపోకాండ్రియాక్. ఈ హైపోకాండ్రియాక్ వల్ల ఏంటంటే అతనికి తుమ్మొచ్చినా, దగ్గొచ్చినా, ఆస్తమా వచ్చేసిందని, టాయిలెట్ 2 సార్లు ఎక్కువ వెళ్ళిపోయినా షుగర్ వచ్చిందని, గుండె కొంచెం దడదడ కొట్టుకున్న గుండె వ్యాధి వచ్చేసిందని ఆ విధంగా ఫీల్ అయ్యేటటువంటి ఒక క్యారెక్టర్, ఒక మహానుభావుడు అనమాట ఈ లోమో. ఈ లోమో ఇప్పుడు ఏంది, ఖచ్చితంగా పెళ్ళి అనేది తనకి జరగాలి. ఎవరిస్తారు పిల్లని? సరే ఇవన్నీ కాదు, అతను చాలా ఐశ్వర్యవంతుడు కాబట్టి ఎవరు నో చెప్పరు. ఇప్పుడు ఎవరినో ఒకళ్ళని సెట్ చేసేసుకోవాలా, ఆ ఆదుర్దాలో ఉన్నాడు లోమో. ఇప్పుడు సెట్టింగ్ ఈ కథ అంతా ఎక్కడ జరుగుతుంది అంటే చాచా చుబుకో వాళ్ళ ఇంట్లో జరుగుతుంది. లోమో ఉన్నోడే, చుబుకో కూడా ఉన్నోడే. వీళ్ళ ఇంటికి వస్తాడు చుబుకో, చక్కగా నైట్ డ్రెస్ వేసుకొని, చక్కగా గ్లౌస్ వేసుకొని చక్కగా వస్తాడనమాట. రష్యాలో 19వ శతాబ్దంలో జరిగినటువంటి
రాసినటువంటి కథ ఆనాటి పరిస్థితుల్ని ప్రతిబింబిస్తుందన్నమాట. క్యారెక్టర్స్ మనం చెప్పుకున్నాం. ఇవాన్ లోమో అనుకున్నాం. ఇతను కూడా ఉన్నోడే. ఇతను ఏంటంటే అమ్మాయి ఎవరైతే చుబ్కో డాక్టర్ ఉన్న నటాలియాని పెళ్లి చేసుకోవడానికి అడగడానికి వాళ్ళ ఫాదర్ దగ్గరికి వస్తారు. స్టెపాన్ చుబ్కో అన్న చుబ్కో మనం చాలా చిన్నగా పెట్టుకోలేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇవాన్ లోమో అనో స్టెపానోవిచ్ చుబ్కో ఇవన్నీ అవసరం లేదు. చుబ్కో లోమో నటాలియా చాలు. చుబ్కో వాళ్ళ నాన్నగారి దగ్గరికి వచ్చేసి అసలు విషయం చెప్పేస్తాడు. అసలు ముందు అడుగుతాడు అనమాట. ఏంటంటే నేను విషయం చెప్పబోతున్నాను, మీరు తప్పుగా అనుకోవద్దు, ఇలా నేను ముందుగా ఫార్వర్డ్ అవుతున్నాను అనుకోలేదంటే చాచా చుబ్కోకి డౌట్ వచ్చేస్తుంది. వరే ఈడు దివాలా ఎత్తినట్టున్నాడు, మనని డబ్బును అడగడానికి వచ్చాడు, ఒక్క పైసా కూడా వీడికి ఇవ్వకూడదు అనేసి ఫిక్స్ అయిపోతాడు. ఫిక్స్ అయిపోయి ఇతను సరేనయ్యా ఏం పర్వాలేదు చెప్పు, నేనేం అనుకోను అని చెప్తాడు. ఈ ప్లాట్ ఏంటంటే కథ అసలు విషయం ఏంటంటే లోమో విజిట్స్ చుబ్కో టు ప్రపోజ్ నటాలియా. ప్రపోజ్ ఇక కక్కేస్తాడు. అయ్యా నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను నటాలియాని అని. ఓ నాయన నువ్వు చేసుకుంటావా నిజంగానా? ఏంది నువ్వు చెప్పేది నిజమేనా? నా చెవులు నాకు వినపట్ల, మళ్ళీ ఒకసారి చెప్పవా అంటే కథ అంతా డొంక తిరుగుగా వస్తాడనమాట. ముక్కెట్రా చూపించంటే తిప్పి 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 మరలా నేను మీ కుటుంబం నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు, మీ తాతగారు మీ నాన్నమ్మ గారు మీ జేజయ్య గారు అంటాడు. ఇవన్నీ వద్దురా నాయన నాకు అర్థమైంది, మా అమ్మాయిని పిలుస్తూ ఉండు. నటాలియా ఆ టైంలో బాగా వర్షం పడి ఉండడం వలన ఈ వచ్చిన పంట అంతని కూడా ఆరేస్తూ ఉంటుంది. ముఖ్యంగా బఠానీలు అనేవి ఆరబెడుతూ ఉంటుంది, పనోళ్లతో కలిసి వస్తుందన్నమాట. ఏమని చెప్తాడంటే ఎవరో బిజినెస్ మ్యాన్ వచ్చాడు నీతో మాట్లాడాలనుకుంటున్నా అంటే సరే అని చెప్పి రావడం అయితే జరుగుతుంది. అయితే అమ్మాయితో అసలు విషయం చెప్పేయాల. యాక్చువల్గా తండ్రి ఒప్పేసుకున్నాడు. మా అమ్మాయి కూడా ఒప్పుకునిద్దయా చెప్పని చెప్పాడు. అయితే కన్న తండ్రి నేను ఎందుకులే వాళ్ళిద్దరి మధ్య అని చుబ్కో వెళ్ళిపోతాడు. అండ్ నటాలియాతో స్టార్ట్ అవుతుందన్నమాట. చిన్నప్పటి నుంచి నువ్వు నాకు తెలుసు, మా అత్తయ్య మీ తాతయ్య ఇవన్నీ కథలు చెప్తా మధ్యలో ఏం జరుగుతుంది అంటే ఆస్తుల దగ్గర విషయాలు వస్తాయి అన్నమాట. ఇందులో మాటల్లో ఆక్సెన్ మీడోస్ అనేటటువంటి ఒక ప్రాంతం ఉంటుంది. ఇది ఒక 12.5 ఎకరాలు అన్నమాట. ఇవి పచ్చిక బయళ్ళు పశువుల కోసం వదిలేశారు వీళ్ళు. పశువులు వెళ్ళి తింటా ఉంటాయి, పెద్దగా వీళ్ళకి ప్రాబ్లం ఏం లేదు, పశువులు వెళ్ళి తింటా ఉంటాయి. కాకపోతే లోమోవ్స్కీ చుబ్కోవ్స్కీ మధ్య వివాదాస్పద ప్రాంతం కాబట్టి ఎటు పశువులు వెళ్ళి తింటున్నాయి కాబట్టి వీళ్ళు పెద్దగా పట్టించుకోలే. ఈ మాటల్లో లోమో ఏం చేస్తాడంటే ఆక్సెన్ మీడోస్ నాయి అంటాడు. దాంతో నటాలియా అసలు చచ్చినా ఒప్పుకోదు. నావి కాదు మావి, కాదు మావి, కాదు మావి, ఈ విధంగా గొడవ అనేది చెలరేగుతుంది. ఈ విధంగా చెలరేగినప్పుడు ఏమవుతుంది అంటే ఏందో గొడవ పడుతున్నారు వీళ్ళని చాచా చుబ్కో వస్తాడు. ఇక విషయం ఈయనకి తెలిసినప్పుడు ఈ ప్రాపర్టీ మాదని చాచా చుబ్కో చెప్తాడు. లోమో వాదన ఏంది, వాళ్ళ అత్తగారికి సంబంధించి అమ్మమ్మ ఎవరైతే ఉన్నారో ఆమె ఈ పనివాళ్ళు ఇటుకలు తయారు చేసి ఇస్తున్నందుకు గాను దానికి ప్రతిఫలంగా 40 ఏళ్ల పాటు ఈ 12.5 ఎకరాలని ఆ పనోళ్ళకి వదిలేశారు. అయితే ఈ పనోళ్ళు ఎక్కడ ఎవరింట్లో ఉండేవాళ్ళు అంటే ఎవరి కింద పనిచేసేవాళ్ళు అంటే ఇప్పుడున్న చాచా చుబ్కో యొక్క తాతగారి దగ్గర పనిచేసేవాళ్ళు. కాబట్టి ఈ స్థలం మీది అనుకుంటున్నారు, అది తప్పు, ఇది మీది కాదు మాది అంటాడు లోమో. చాచా చుబ్కో అంటాడు అది కాదులే, ఇంకో మాట చెప్పు, తరతరాలుగా యుగాలుగా కనీసం 300 ఏళ్ల నుంచి మా దగ్గరే ఉంది ఆస్తి మాదంటారు. ఇక లాభం లేదని ఈ గొడవ ఎక్కువైపోతుంటుంది. మనోడు ఏమో హైపోకాండ్రియాక్ కదా, హైపోకాండ్రియాక్ అంటే లేని జబ్బుల్ని క్రియేట్ చేసుకునే వ్యక్తి. అయ్యో నా కాళ్ళు లాగేస్తుంది, అయ్యో నా గుండె పట్టేసింది, అయ్యో నా గుండె దడదడ కొట్టుకుంటుంది, వామ్మో వాటర్ తాగాలి అది తాగాలని చెప్పి నా కాలు నిద్రపోతుంది, కాలు రాట్ల ఇక్కడి నుంచి బయలుదేరాలంటే డోర్ ఎక్కడ మొర్రో అని చెప్పి బయలుదేరిపోతాడనమాట. ఈ విధంగా బయలుదేరి వెళ్ళిపోతాడు. అయితే తిడతా ఉంటారు, మామూలు తిట్లు తిట్టరు. ఈ తండ్రి కూతుళ్ళు ఇద్దరు కూడా బాగా తిట్టేస్తారు. తిట్టేసి చివరిలో కక్కుతానమాట. ఈ మూర్ఖుడు వచ్చాడండి నీ చెయ్యి అడగడానికి, మ్యారేజ్ చేసుకుంటానని వచ్చాడు ఈ మూర్ఖుడు, వీడికి అంత అవసరమా, వీడికేమో అసలు ఏంది వీడి పరిస్థితి ఏంది, వీడి కథ ఏంది, ఈడు నా కూతుర్ని పెళ్లి చేసుకుందామని వచ్చేంత మొగోడా ఈడు అనేసి అనగానే నటాలియాకి ఒక్కసారిగా పై ప్రాణాలు పైకి పోతాయి. ఓరి వాడు నన్ను పెళ్లి చేసుకుందామని వచ్చాడా,
నానా ఎంత పని చేసావు, నువ్వు తిట్టి పంపించావు, నేనుగా తిట్టింది నువ్వే తిట్టావు తల్లు అంటే నాకు తెలియదు నాన్న అని చుట్టూ ఉన్న వస్తువుల్ని ఇసిరేయడం మొదలుపెట్టింది హిస్టరీ. బాగా ఏమైపోద్ది అసలు కోపం పట్టలేక ఈసన్ని తీసుకురా, లొమోని తీసుకొస్తావా లేదా ఇప్పుడని చెప్పి వాళ్ళ నాన్న ఏం చేస్తుందంటే పంపిస్తుంది. ఇది ఎట్లా అయినా సరే ఈ ప్రపోజల్ మిస్ అవ్వకూడదు అనేది నటాలియా యొక్క అభిప్రాయం. ప్రేమించిద్దా లేదా అనే కన్నా చాలా పరిస్థితులు ఆమెని పురికొల్పేటట్టు చేస్తాయి. ఎందుకంటే ఉన్నోడు మొదటిది, ఎదురుగా ఉన్నోడు, ఈ స్థలాలు ఏవో కొన్ని ప్రాబ్లమాటిక్లు ఉన్నాయి, ఇద్దరు కలిసిపోతే ఏ ప్రాబ్లం ఉండదు. సరే అనేసి ఒప్పుకుందో మొత్తానికి వితిన్ సెకండ్స్లోనే తన మనసు ఏంటంటే లోమో వైపు వెళ్ళిపోతుంది. లోమో వస్తాడు. లోమో వచ్చి అడుగుతాడనమాట, మీరు మళ్ళీ నన్ను ఎందుకు రమ్మన్నారు, ఆ స్థలాలు మావి అంటే అవునండి మీవే అంటుంది నటాలియా. వావ్ ఎంత మార్పు వచ్చింది నీలో అనేసి మళ్ళీ మాట్లాడడం మొదలు పెడతారు. మాట్లాడే క్రమంలో ఇతను తన కుక్క అయినటువంటి గెస్, కుక్క పేరు వచ్చేసి గెస్ అనమాట. ఈ కుక్క గెస్ గురించి పాపం కుంటిదైపోయిందని, ఎవరో దాన్ని కరిసేశారని కాలు దగ్గర, లేదా కాలు మడతపడి ఉండొచ్చని, తన గెస్ అనేది 125 రూబులు చాలా ఎక్కువ ధర పెట్టి కొన్నానని చెప్తాడు. అప్పుడు ఎందుకు అంత పెట్టి కొన్నారు, మా టౌన్లోనే సూపర్, అసలు టౌన్ ఏంది డిస్ట్రిక్ట్లోనే గ్రేట్ డాగ్ అయిన మా స్క్వీజర్ని కొనడానికే అంత డబ్బులు ఇవ్వలేదు, దరిదాపుగా ఏదో 85 రూబుల్సో ఏదో చెప్తాడనమాట. ఇక అంతంటే మీ స్క్వీజర్ ఏ పొద కిందైనా దొరికిద్దండి ఊర్లో, మా గెస్ దొరకదు, మా గెస్ అనేది వేట కుక్క, మీ స్క్వీజర్ వచ్చేసి వేటాడడానికి ఏమాత్రం పనికిరాదు, మేము కూడా చూసాం మొన్న, అన్ని కుక్కలు పరిగెడతా ఉంటే 1.5 కిలోమీటర్ల వెనకాల ఉంది, నక్కలే ఎమ్మట పడుతుంటే మా కుక్కలు, మీ కుక్క ఏమో గొర్రెలు వెంటబడింది, అర్థమవుతుంది అంటే, మా స్క్వీజరు జాతి కుక్క, స్క్వీజర్ వచ్చేసి జాతి కుక్క మామూలు కాదు, దాని తల్లిదండ్రులు కూడా మాకు తెలుసా అనేసి చెప్తుంది నటాలియా. ఈ విధంగా గొడవ మళ్ళా చెలరేగుతుంది. ఇప్పుడు మళ్ళా గొడవ పడుతుంటే వస్తాడు చాచా చుబుకో, వచ్చేసి ఏంటమ్మా ఏంది గొడవ పడతాను, నానా ఇది చెప్పు, మా స్క్వీజర్ గొప్పనా వాడి గెస్ గొప్పనా అంటే మన స్క్వీజరే అంటే చెప్తాడనమాట. ఏందయ్యా గొప్ప, 1.5 కిలోమీటర్ల వెనకాల ఉంది, నక్కలెమ్మట పడుతుంటే మా కుక్కలన్నీ కూడా, నువ్వేం చేస్తా ఈ కుక్క గొర్రెలు ఎంట పడుతుంది, అది గొప్పది ఏమవుతుంది, కాదు నా గెస్సే గొప్పది అనేసి కుక్కల దగ్గర గొడవ ఆడుకుంటారు. ఇక ఎంతలా వెళ్ళిద్దంటే మళ్ళీ సీన్ రిపీట్ అయింది. అమ్మో నాకు గుండె నొప్పి వచ్చిందని పడిపోతాడు. పడిపోయి శ్రోత పడిపోయినట్టు పడిపోతాడు. పడిపోగానే ఇక వామ్మో మనం మర్డర్ చేసామా అయిందని వీళ్ళు నోటి దగ్గర చాచా చుప్పుకో తీసుకెళ్ళి నీళ్లు పెడతాడు. నీళ్లు కూడా తాగుడు, అదిగో నీళ్లు తాగు అంటాడు. నీళ్లు కూడా తాగుడు. దీనికన్నా ముందు జరిగేది అసలు నువ్వు వేటగాడివి, నీకు కాళ్ళు పట్టుకుపోతాయి, చేతులు పట్టుకుపోతాయి, గుండె నొప్పి అంటావు, నువ్వే అసలు వేటగాడివి, ఏం కదా, నువ్వు ఏదో వెళ్ళి బ్లాక్ కాక్స్ని చంపుతాను అవి అన్నావు కదా, వేటాడతాను అన్నావు కదా, నీకు అసలు కాళ్ళు చేతులు పనిచేయవు, అది ఇదని బాగా గొడవ ఇద్ది అనమాట. ఇక ఇతను కూడా తిడతాడు, ఎవరైతే చాచా చుబుకో ఉన్నారో అతను తిడతాడు, కూతురు తిట్టెత్తి మొత్తానికి తిడతా ఉంటే పడిపోయి ఇక శ్రోత పడిపోయినట్టు ఈ నీళ్ళు అందించిన ఇదే వామో ఇడు చచ్చిపోయాడమ్మో, ఒక తుపాకీ అమ్మో నన్ను నేను పేల్చుకొని చెప్తా, ఈ కూతుర్ని కన్నానే, అయ్యో ఇలాంటి కూతుర్ని కన్నానేంది, నా బాధలేంది, నా తిప్పలేంది అనేసి చాచా చుబుకో చాలా 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 బాధపడిపోతూ ఉంటాడనమాట. ఇక మొత్తానికి ఎట్లానో ఒకలాగా లేస్తాడు. లేవంగానే ఇంకా లాభం లేదు, వీళ్ళు కొట్టుకుంటానే ఉంటారు, తిట్టుకుంటానే ఉంటారు. అమ్మాయి పెళ్ళికి ఒప్పుకుంది, వెళ్ళి ఒక ముద్దు పెట్టేయి, పెళ్ళి ఇక కన్ఫామ్ అయిపోయిద్ది అనేసి చెప్తాడు. ఆ పని ఏదో చేస్తారు. చేసిన తర్వాత కూడా మళ్ళీ కుక్కల గురించి మళ్ళీ రెడీ అవుతారండి. మా స్క్వీజరే గొప్ప, మా గెస్సే గొప్ప అనేసి కుక్కలు బాగా ఆ విషయంలో బాగా ఇదేంటంటే పోటీ పడుతూ ఉంటారు. వీళ్ళు ఇక లాభం లేదని షాంపెయిన్ తెచ్చి తాతగారు చాచా చుబుకో ఏం చేస్తారంటే ఆ షాంపెయిన్ ఇచ్చేసి ఇక మీ గొడవలు చాలించంటారా అంటారు. వాళ్ళు గొడవలు చాలించరు, కట్టెన్ అనేది పడిపోతుంది. ఈ విధంగా ఈ ప్రపోజల్ అనే స్టోరీ గొడవలతో ఎండ్ అవుతుందన్నమాట. యాక్చువల్గా పెళ్ళికి ఇక్కడ విషయం ఏంటంటే ఎందుకు ఒప్పుకున్నారంటే వెల్త్, ఇద్దరు కూడా వెల్తీ పీపుల్. ఇక్కడ ఏంటంటే ఎస్టేట్ కలుస్తాయి, ఆస్తులు కలుస్తాయి, మనుషులు మాత్రం పెద్దగా డీప్ రిలేషన్షిప్స్ అనేవి ఏవి ఉండవు అన్నమాట. ఆ రకంగా మనుషులు తమ జీవితాలు కొనసాగిస్తున్నారని యాంటన్ చెకోవ్ ఆ రోజుల్లోనే చెప్పడం అయితే జరిగింది. ఇదండి టోటల్ స్టోరీ. దీనికి సంబంధించిన ఏవైతే లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ ఉందో ఆల్రెడీ చర్చించడం అయితే జరిగింది. ప్లేలిస్ట్లో మీకు
అందుబాటులో ఉంది, దయచేసి గమనించండి. దీనికి సంబంధించి టోటల్గా మీకు ఫస్ట్ నుంచి ప్రతిదీ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయండి. ప్రతిదీ కూడా మీరు గమనించినట్లయితే ప్రతి సిలబస్ ప్రపోజల్కి సంబంధించిన సిలబస్లన్నీ అన్ని గ్రామర్ కానివ్వండి ప్రతిదీ ఈ ప్లేలిస్ట్లో ఉన్నాయి. మీరు సింపుల్గా 10 లింక్ అని గనక అదిగోండి ప్రపోజల్కి సంబంధించినటువంటి ఇక్కడ ప్రతి లైన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబడినట్టు వీడియో ఈ యొక్క లిస్ట్లో ఉంది. చివరి 9 కాబట్టి అవన్నీ కూడా ఉన్నాయి. మీకు అవన్నీ కూడా లిస్ట్లో అందుబాటులో ఉంటాయి, దయచేసి గమనించండి. ఇదండి టోటల్గా ప్రపోజల్కి సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా దీన్ని డిస్కస్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.